నా ఫోను తీసేసుకున్నారు మేడం గారు. వీడియోలు, ఫొటోస్ తీస్తున్నారు అని చెప్పేసి. వాళ్ళ వైపు న్యాయం ఉన్నప్పుడు వాళ్ళకి ఫొటోస్, వీడియోస్ తీస్తే నష్టమేముంది? వాళ్ళ వైపు న్యాయం ఉందని చెప్తున్నారు కదా. మరి మా ఫోన్ లాక్కుని మా దగ్గర వాళ్ళ ఫొటోస్, వీడియోస్ తీస్తే తప్పేముంది? వాళ్ళ వైపే కదా అన్నట్టప్పుడు. ఇంకా నాది గోల్డ్ చైన్ ఉంటుంది మేడం గారు, నల్లపూసలు ఉంటాయి. నేను మేకప్ ఆర్టిస్ట్ని. ఎక్కడికైనా వెళ్ళినా నేను ప్రొఫెషన్గా కనిపించాలని చెప్పేసి నేను కొంచెం అట్లా ఉంటాను మేడం గారు. నా చైన్ ఎవరైతే సువర్ణ అనే ఆమె ఉందో ఆమె నా డ్రెస్ చింపి ఈ చైన్ నేను చూడండి మీరు వీడియోస్లో, నేను డ్రెస్ కవర్ చేసుకుని వచ్చాను మేడం గారు. నా ఒంటి మీద బట్టలు కూడా చింపి నన్ను బయటికి, ఇది ఎట్లా అంటే వాళ్ళు ఏం టార్గెట్ చేశారంటే బట్టలు చింపుకుంటూ రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి అని టార్గెట్ చేసి నీ లోపలికి, నా రూమ్లోకి నేను వెళ్ళిపోతున్నా సరే బట్టలు పట్టుకుని చింపుతూ తీసుకురావాలని టార్గెట్ చేశారు మేడం గారు. కానీ నేను వాళ్ళకి దొరకకుండా లోపలికి వెళ్ళిపోయి దాక్కునేసరికి కాలు పెట్టి తొక్కి హింసించారు. ఆ తర్వాత నా ఫోన్ లాగేసుకున్నారు. శ్రీదేవి గారు ఏం చెప్తున్నారంటే, ఆ ఫోన్లో ఎటువంటి వీడియోలు, ఫోటోలు లేకపోతే ఫోన్ ఇస్తాము, లేకపోతే ఇయ్యము అని చెప్పేసి చెప్తున్నారు. గత 4 రోజుల నుంచి ఫోన్ వాళ్ళ దగ్గరే ఉంది. నా గొలుసు కూడా వాళ్ళ దగ్గరే ఉంది.